ఉద్ధవ్ ఠాక్రే కూడా ఇప్పుడు మహారాష్ట్రలో భయం పట్టుకుంది. కాకపోతే బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యంతో నా ఎంపీలు ఎవరైనా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి. నేను ఆపుతానా ఏంటి? ఈ రోజు నాది కాకపోవచ్చు. రేపు ఖచ్చితంగా నాది అవుద్ది. ఈ రోజు వెళ్ళిపోయిన వాళ్ళు రేపు ఖచ్చితంగా పశ్చాత్తాపడతారంటూ ఈరోజు ఆయన తన ఎంపీల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆపరేషన్ టైగర్ పేరుతో తన ఎంపీలని సిండే శివసేన వర్గం లాగేస్తుందన్న విధంగా వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యం గురించి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి వెళ్ళిపోవచ్చు. ఎవరు వెళ్ళిపోతారు? వెళ్ళిపోండి. 2022లో నా పార్టీని చీల్చారు. అప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు 40 మంది వరకు వెళ్ళిపోయారు. నేనేమి నాపేనా ఏంటి? ఈ రోజు నాది కాదు, రేపు ఖచ్చితంగా నాది అవుద్ది. అప్పుడు అందరూ పశ్చాత్తాపడతారు అన్న విధంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతున్నారు. కానీ లోపల భయం ఉంటుంది. ఎందుకంటే టీఎంసీ లాంటి పార్టీనే ఇప్పుడు అక్కడ పూర్తిగా ముక్కలు చేయడం పక్కన పెట్టండి. అసలు ఇక్కడ శివసేనకి ఇంకా ఉనికైనా ఉంది, యూటీపీకి ఇంకా ఉనికైనా ఉంది. ఇప్పుడు టీఎంసీ పరిస్థితి అలా లేదు. ఈరోజు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. మరి ఉద్ధవ్ ఠాక్రే తెలుసుకోవాల్సిందేంటి? మరి వాళ్ళ నాన్నగారు బాల్ ఠాక్రే గారు ఏం చేశారు? ఏ సిద్ధాంతాలతో పార్టీని స్థాపించారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? మరి అలాంటి వ్యక్తి కొడుకుగా మీరు పుట్టి ఏం చేశారు? శివాజీ మహారాజు కొడుకు శివాజీ మహారాజు ఏం చేశాడు? మరి మీరు అలా చేశారా? బాల్ ఠాక్రే సిద్ధాంతాలను మీరు పుచ్చుకున్నారా? తర్వాత రాజకీయాలని చెప్పి మారిపోయారు. ఏ దేశానికైతే వ్యతిరేకంగా సిద్ధాంతాలతో పనిచేసినటువంటి పార్టీలు ఉన్నాయో, వ్యక్తులు ఉన్నాయో, నాయకులు ఉన్నారో వాళ్ళతో చేతులు కలిపారు మీరు. ఏమైంది? 2022లో పార్టీని విడగొట్టారు. ఆ రోజు అది చాలా మందికి ఒక రాజకీయ క్రీడ అనుకోవచ్చు, కానీ ఈ దేశానికి కావలసినటువంటి క్రీడ అది. ఆ రోజు ఎవరైనా చేశారు, బీజేపీ చేసిందని నేను చెప్తున్నానుగా. చెయ్యాలి, తప్పదు. మీలాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి రాముడు ఆ రోజు ఒక్క వాలిని మాత్రమే చెట్టు చాటు నుంచి కొట్టాడు. కానీ ఈరోజు రాష్ట్రానికి 10 మంది వాలీలు ఉన్నారు. మీ అందరినీ డైరెక్ట్గా కొట్టాలంటే దేశం అప్పటికే నాశనం అయిపోద్ది. కాబట్టి తప్పదు. ఇంకా చెట్టు చాటు నుంచైనా చెట్టు పై నుంచైనా మిమ్మల్ని కొట్టాలి. ధర్మంగా అధర్మాన్ని గెలవాల్సిందే. అలా గెలవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ఇలాంటివి చెయ్యాలి, తప్పదు. మీరున్నటువంటి మీ సిద్ధాంతాలతో మీరు పోరాడండి. బీజేపీకి వ్యతిరేకంగా ఉండండి, నేను తప్పు కాదన్నా. కానీ నీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మరికొన్ని సిద్ధాంతాలతో పనిచేసినటువంటి, అంటే ముఖ్యంగా దేశ వ్యతిరేక శక్తులతో మీరు చేతులు కలపడం అనేది ఆ రోజే మీ పతనం మొదలైంది. ఈరోజు మీరు భయపడాల్సిన అవసరం దేనికి? ఈరోజు మీకు పదవులు అవసరమా? రాజకీయాలు అవసరమా? మీరు ఒక మాట చెప్తే చాలు, మహారాష్ట్ర ఉంటుంది. ఈరోజు బీజేపీ పదవులు పెట్టుకుంది, లేకపోతే లేదు తర్వాత సంగతి. మహారాష్ట్రకి మీరు కావాలి, మీలాంటి వారు కావాలి. కానీ ఏవి బాల్ ఠాక్రే గారి యొక్క సిద్ధాంతాలు ఎక్కడ పడేశారు మీరు? ఆ సిద్ధాంతాలతో మీరుంటే మిమ్మల్ని ఎందుకు ప్రజలు పక్కన పెడతారు? పార్టీని 10 ముక్కలు చేసినా సరే మీ యొక్క ప్రజలు మీకుంటారు. బీజేపీ కాదు, ఏజీపీ కాదు, ఏపీ వచ్చినా ఏం చేయలేదు. కానీ మీరు ఈ దేశానికి వ్యతిరేకంగా సిద్ధాంతాలతో పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ లాంటి పార్టీలతో కలిసినప్పుడు మిమ్మల్ని నమ్ముకుని మీ కోసం ప్రాణాలు అర్పించి రక్తం చిందించినటువంటి కార్యకర్తలు ఏమైపోయారు చెప్పండి? వాళ్ళ మనసులు చిదిగిపోయాయి, వాళ్ళ హృదయాలు ముక్కలైపోయాయి. అదే మీ పార్టీ ముక్కలకి అవ్వడానికి ప్రధాన కారణం. తర్వాత అతుక్కోలేకపోవడానికి కారణం బీజేపీ కాదు, మీరు, మీ సిద్ధాంతాలు.